టీజీటీ మెరిట్ జాబితా విడుదల. ఈ నెల 27, 28 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన. సంక్షేమ గురుకులాల్లో 4006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2లో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఆ జాబితాలోని అభ్యర్థులకు 27, 28 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. అభ్యర్థులకు బంజారాహిల్స్ లోని బంజారా భవన్, ఆదివాసీ కుమురంభీం భవన్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ధృవీకరణ పత్రాల పరిశీలన కొనసాగనుంది. పత్రాల పరిశీలన తరువాత 2 రోజుల్లో తుది ఎంపిక జాబితా ప్రకటించనుంది. టీజీటీ ధృవీకరణ పత్రాల పరిశీలన ఇలా: 27న బంజారా భవన్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు, ఆదివాసీ భవన్లో ఉదయం బయో సైన్స్, మధ్యాహ్నం జనరల్ సైన్స్కు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం సోషల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు సబ్జెక్టుకు పరిశీలన కొనసాగుతుంది. 28న బంజారా భవన్లో గణితం సబ్జెక్టుకు, ఆదివాసీ భవన్లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు పరిశీలన ఉంటుంది. వైద్య పరీక్షల నివేదికల ఆలస్యంతో సంక్షేమ గురుకులాల్లో 2717 జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఆదివారం వెల్లడించాలని గురుకుల బోర్డు భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది. ఈ పోస్టులకు ఎంపికైన దివ్యాంగ అభ్యర్థుల వైద్య పరీక్షలు పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది గురుకుల బోర్డు. ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో కొందరిని మెడికల్ బోర్డుకు వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది. బోర్డు సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ సోమవారం లేదా మంగళవారం పూర్తి కానుంది. వైద్య పరీక్షల వివరాలు వెల్లడైన వెంటనే జూనియర్ కళాశాలల్లో 1924, డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపక పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.